చిత్తూరు జిల్లా పలమనేరు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ గాలిగోపుర భూమి పూజ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎండోమెంట్ అధికారులు మరియు అర్చకులు ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఎమ్మెల్యే స్థానిక నేతలతో కలిసి పాల్గొన్నారు. ఆలయ భూములను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, దేవాదాయ శాఖ అధికారులు దేవుని భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఆయనకు ఘనంగా స్వాగతం తెలియజేశారు. కార్యక్రమం అనంతరం ఆయన్ను ఆలయ మర్యాదలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ అధికారులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు స్థానికులు పాల్గొన్నారు. ఈరోజు మన పలమనేరు పట్టణంలో శివాలయానికి సంబంధించి గాలిగోపురం గాను కామన్ గుడ్ ఫండ్ నుంచి CGF నిధుల నుంచి దాదాపు 1,28,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడే భూమి పూజ కూడా నిర్వహించడం కూడా జరిగింది. ఎందుకంటే శివాలయము ఈ పట్టణంలో మనకు అతి పురాతనమైనటువంటి దేవస్థానం. అందున ఈ పట్టణ ప్రజలందరూ కూడా ఎక్కువ మంది ఈ శివాలయానికి అంటే భక్తాదులు చాలామంది మరి వాళ్ళు చిత్తశుద్ధితో వచ్చి దర్శనం చేసుకోవడంలో కానీ, అటు శబరిమలకి పోయేటువంటి భక్తాదులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడనే మాల వేసుకునే కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా ఎక్కువ ఈ శివాలయం నుంచి కూడా మనకి ఇక్కడి నుంచి నిర్వహించడం ఆనవాయితీ. ముఖ్యంగా ఈరోజు పట్టణ నడిబొడ్డులో ఉండేటువంటి ఈ శివాలయానికి సంబంధించి ఈ యొక్క నిధులు సక్రమంగా పూర్తి స్థాయిలో త్వరితగతిన కంప్లీట్ కావాలని చెప్పి ఆ భగవంతుడిని వేడుకుంటూ, ముఖ్యంగా శివాలయానికి సంబంధించి చాలా ఆస్తులు ఉన్నాయి. ఈరోజు పట్టణంలో కానీ పట్టణ పరిసర ప్రాంతాల్లో కానీ చాలా ఆస్తులు ఉన్నాయి. ఆస్తులకు సంబంధించి ఈరోజు ఎక్కువగా కూడా ఈ షాపింగ్ కాంప్లెక్స్లు కానీ దాంట్లో రావాల్సినటువంటి బాడుగులు కానీ అవన్నీ సక్రమంగా పూర్తిగా ఆస్తులు పరిరక్షించుకోవడమే కాకుండా దాన్ని ఆదాయాన్ని పెంచుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయమని చెప్పి నేను ఉన్నటువంటి మేనేజ్మెంట్ గారికి, ఈఓ గారికి కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా చాలామంది భక్తులు ఈ యొక్క గాలిగోపురానికి కావచ్చు, శివాలయానికి కావచ్చు, వాళ్ళు వాలంటరీగా వచ్చి డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మొట్టమొదటగా హరిబాబు 10,116 రూపాయల చెక్కు కూడా ఈరోజు ఈఓ గారికి అందజేయడం జరిగింది. పట్టణంలో ఇంకా చాలామంది ఈరోజు జ్యువెలరీ షాప్స్ వాళ్ళు కానీ రకరకాలైనటువంటి పట్టణంలో వ్యాపారస్తులు కానీ అందరూ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ డబ్బులు సక్రమంగా తీసుకొని ఎవరైతే సక్రమంగా వినియోగించగలరు అనేటువంటి నమ్మకము కలిగించాల్సినటువంటి బాధ్యత ఈరోజు అధికారులపైన. రేపు త్వరలోనే దీనికి సంబంధించినటువంటి కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేయబోతా ఉన్నాం. ఆ కమిటీ కూడా ఆ నమ్మకాన్ని కలిగిస్తే ఈరోజు ప్రభుత్వం నుంచి నిధులు అవసరం లేకుండా కూడా ఈ శివాలయాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు చాలామంది భక్తులు వాలంటరీగా నేను ఇవ్వగలను, ఇస్తాననేటువంటి ఆలోచన ఉన్నా దాన్ని సక్రమంగా మనం చేస్తాం, ఏం చేస్తాం అనేది ఆ భక్తాదులకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత పూర్తిగా కూడా